కాదులేండి శివభారతి గారు అంటే వారు ఏంటంటే సూపర్ 6 పథకాలు అమలు చేయటం లేదు మొత్తం అనే దాని మీద అంటే ఏంటని అడుగుతున్నారు అంతే. మాట్లాడొద్దని చెప్పండి. ఫస్ట్ ఆవిడని బేసిక్ నా సెన్స్ నేర్చుకోమనండి. ఇప్పుడు ఆవిడ ఇందాక వాగింది కదా, మేము నెలకొండానే ఉన్నాం. కాంట్రవర్సీ వద్దు, మనం సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతాం. కాంట్రవర్సీ వద్దు దయచేసి. ఆవిడ ఇందాక నుంచి మరుగుతా ఉంది. నాగమల్లేశ్వర గారు కూర్చున్నాం ఆ టైంలో మాట్లాడి. శివభారతి గారు మీరు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తాయండి. ఇప్పుడు పల్లె వెలుగు నిన్న పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ప్రారంభించినట్టున్నారు సర్వీసెస్. రిమైనింగ్ సర్వీసెస్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మళ్ళీ సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, 5 టైప్స్ ఆఫ్ బస్సెస్ కి యాక్సెస్ ఇచ్చారు మహిళలు. అంటే ఇప్పుడు ఈవిడికి అంటే బాగా డబ్బులు ఎక్కువ ఉండి బస్సులు ఎక్కదేమో గానీ పాపం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారండి. విలేజ్ నుంచి టౌన్ కి వెళ్తారు, దగ్గరలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారు మహిళలు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రోజు ట్రాన్స్పోర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఉపాధి హామీ పథకం కింద కూడా ట్రావెల్ చేస్తుంటారు మహిళలు. వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. బలిసిన వాళ్ళకి యూజ్ అవ్వకపోవచ్చు, బాగా డబ్బులుండి మనం కార్లు అలా లగ్జరియస్ గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది అసలు పని నథింగ్ అన్నమాట. కానీ ఇది ఎవరికి అంటే పేద మహిళలకి ఆడ ముందు నోరు మూసుకోమని చెప్పండి ఫస్ట్. నాగమల్లేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి. వారేదో చెప్తున్నారు. నువ్వు ముందు మూసుకొని కూర్చో. శివభారతి గారు దయచేసి మీరు పాయింట్ లోకి వచ్చేయండి. నాగమల్లేశ్వర గారు దయచేసి చెప్తున్నానండి, బలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఓకే తీసేయండి ఆ పాయింట్ తీసేయండి. ఓకే, బలహీనులు కావాలి ఎవరికంటే పేదరికంలో ఉండే వాళ్ళకి, మహిళలు, వర్క్ చేసుకునే వాళ్ళు, ఒక చిన్న దగ్గర ఊళ్ళకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. అది వాళ్ళకి బస్ టికెట్ లేదు కదా, అవి మిగులుతాయి కదా వాళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమందికి ఎక్కదు, కొంతమందికి. ఇప్పుడు ఆవిడ సూపర్ 6 అంటే ఏందో కూడా తెలియనా వచ్చి మాట్లాడితే మనం అసలు ఆ మాటను పట్టించుకోకూడదు. బహుశా తెలిసినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం ఏం చేసినా అసలు ఏం బాగాలేదు అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ నైస్ అపోజిషన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ కక్ష ఆ విషయం ఉంటుంది, కక్కుతుంటారు వాళ్ళు కూర్చొని అదే మాట్లాడతారు. ఏది బాగుందని చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఎందుకు వాళ్ళు వైసీపీ కాబట్టి ఓడిపోయి ఉన్నారు కాబట్టి అది ఉంటది. కూటమి బాగా చేస్తున్నాను వైసీపీ వాళ్ళు చెబుతారా? అది అసలు సృష్టికి విరుద్ధమైన విషయాన్ని మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని మనం అనుకోవడం కూడా తప్పే. ఎవరైనా అంతేనండి. ప్రతిపక్షంలో మీరున్నా వాళ్ళ మంచిని మీరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే. ఎందుకు యాక్సెప్ట్ చేయము? ఆయన జగన్ గారు ఏదో అంబులెన్స్ పెడితే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయాలా? వాళ్ళు ఏదన్నా మంచి కాస్త కూస్త చేస్తే అప్పుడు ఏదో అంబులెన్స్ లను తీసుకొచ్చారు. అది ఒక పెద్ద స్కామే అనుకోండి. అయినప్పటికీ అంబులెన్స్ అవసరం కాబట్టి మనం విష్ చేసాం. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, అదొక మంచి ప్రోగ్రామ్ అని కూడా కితాబ్ ఇచ్చారు. అట్లాంటి సంఘటనలు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాంటి మనం అసలు వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయం. అసలు నథింగ్. మాకు వాళ్ళ రియాక్షన్ కూడా మాకు అవసరం లారా. ఇంకొకటి ఏంటంటే ఉచితంగా ఇప్పుడు ఇందాకేట ఆవిడ 18,000 అంటది. ఏం 18,000? ఆవిడకేమైనా ప్రత్యేకంగా 18,000 ఇస్తామని చెవిలో చెప్పారో మాకైతే తెలియదు. 15,000 మాకు తెలిసిన సూపర్ 6 లో అయితే మేము చెబుతామేనండి. మాకు తెలిసిన సూపర్ 6 లో అయితే అమ్మా నేను నోరు మూసుకోమ్మా, నీ శ్రాయం దయచేసి గొడవలు పడొద్దు. మీరందరూ కూడా ఒక ఆదర్శమైనటువంటి మహిళలుగా చర్చను మనం ముందుకు తీసుకెళ్దాం. దయచేసి దయచేసి మాట్లాడలేదు కదా ఆవిడకి. ఆవిడ అలాగే మాట్లాడితే ఆవిడ ఒక్క నిమిషం మేడం, శివభారతి గారు ఒక్క నిమిషం. గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వారితో మాట్లాడదాం.